హే గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మనం ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేస్తున్నాం, మన DJI గింబల్ అయితే వచ్చేసింది. సో చూడొచ్చు మీరు ప్రోడక్ట్ని. అండ్ నేను ఈ ప్రోడక్ట్ని అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. అండ్ ఇది నేను దివాళీ సేల్ అయితే కొనుక్కున్నా. నాకు ఇది అరౌండ్ 6000 అయితే పడింది. అండ్ ఇది దీని ఒరిజినల్ కాస్ట్ వచ్చేసి మీకు 12,000 వరకు ఉంటుంది. అండ్ మీరు ఎవరైనా కొనాలనుకుంటే ఆఫర్ ప్రైస్లో అయితే కొనుక్కోండి. అండ్ దీన్ని ఆల్రెడీ నేను అన్బాక్సింగ్ అయితే చేసేసా. బట్ చాలా మంది అయితే కామెంట్ సెక్షన్లో అడిగారు అనమాట, బ్రో లింక్ సెండ్ చేయండి, అలాగే యూట్యూబ్లో ఫుల్ వీడియో పెట్టండి అని. సో మీకోసం అయితే నేను ఫుల్ వీడియో చేస్తున్నా. సో అన్బాక్సింగ్ అయితే చూసేయండి. జస్ట్ రావట్లేదు ఇది. ఎస్, రావట్లేదు ఇది. వన్ మినిట్. షిట్. సో చూడొచ్చు మన DJI గింబల్. అండ్ ఇప్పుడు దీన్ని ఓపెన్ అయితే చేసేద్దాం. అండ్ దీని బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది. అండ్ ప్రోడక్ట్ క్వాలిటీనే కాదు, సో మీరు దాని ప్యాకింగ్ కూడా చూడొచ్చు, చాలా ప్రీమియంగా అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకు చూడొచ్చు పైన ఒక కవర్ లాగా ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసినట్లయితే సో మనకు లోపల ప్రోడక్ట్స్ అయితే ఇలా ఉన్నాయి. అండ్ ఇది ఏంటి అంటే ఓపెన్ చేసి చూపిస్తాం మీకు. అండ్ దీంట్లో మనకి ఒక కవర్ అయితే ఇస్తారనమాట. సో మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు మనం ప్రతిసారి బాక్స్ని అయితే మెయింటైన్ చేయలేము అనమాట, క్యారీ చేయలేం. సో దానికోసం మనకి ఇలాంటి కవర్ అయితే ఇస్తారు. సో దీంట్లో మనం ఈ గ్లింబల్ని పెట్టేసి క్యారీ చేయొచ్చు ఈజీగా. అండ్ దాని తర్వాత దీంట్లో కొన్ని పేపర్స్ అయితే ఉన్నాయి ఎలా యూస్ చేయాలని. అని DJI వాళ్ళ స్టిక్కర్ అనమాట, మనం ఎలా ఎక్కడ కావాలంటే అక్కడ స్టిక్ చేసుకోవచ్చు. అండ్ ఇది పక్కన పెట్టేస్తే అండ్ నెక్స్ట్ సో ఫస్ట్ ఇది చూద్దాం. అండ్ ఇది అయితే మొబైల్ హోల్డర్. అండ్ ఇది అయితే స్టాండ్ అనమాట, గ్లింబల్కి కింద వస్తుంది. కింద ఫిక్స్ చేసి గ్లింబల్ని ఇలా స్టాండ్ చేస్తాం అన్నమాట. అండ్ నెక్స్ట్ దీంట్లో మనకు ఒక C టైప్ ఛార్జింగ్ వైర్ కూడా ఇచ్చారు. నేనైతే ఇప్పటివరకు యూజ్ చేయలేదు, నేను మొబైల్ ఛార్జింగ్ వైర్తోనే ఛార్జ్ చేస్తున్నా దాన్ని. అండ్ నెక్స్ట్ ఫైనల్గా మన DJI గింబల్ అయితే వచ్చేసింది. చూడడానికి చాలా చిన్నగా అయితే ఉంటుంది, బట్ దీని పని మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. సో దీన్ని ఇలా ఓపెన్ చేయాలి మనం. అండ్ ఇప్పుడు దీన్ని మనం కింద ఫిట్ చేయాలి. ఇలా ఫిట్ చేసిన తర్వాత ఈ స్టాండ్ని మనం ఇలా ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో చూడడానికి సేమ్ ఫ్యాన్ లాగానే ఉంది చూడండి కిందటి నుంచి. అండ్ ఇలా పెట్టేసి మనం దీన్ని ఇక్కడ స్టిక్ చేయాలి. సో ఇక్కడ మీకు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ కూడా చూపిస్తారనమాట, కెమెరా ఏ వైపు ఉండాలి అని. సో కెమెరా ఇక్కడ పైకి ఉండాలని వాళ్ళు చూపిస్తున్నారు యారో మార్క్. సో మనం మొబైల్ కెమెరాని పైకి ఉండేలా పెట్టాలి. అండ్ ఇట్లా పెట్టేసిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తారు ఎలా ఫిట్ చేయాలని. సో ఇట్లా వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ చూసి మనం ఇలా స్టిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా పెట్టగానే స్టిక్ అయిపోతుంది, బట్ కిందకైతే పడదు, చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. అండ్ ఇలా పెట్టిన తర్వాత మనం ఫస్ట్ మొబైల్ని అయితే పెట్టి చూపిస్తాం మీకు. వెయిట్. సో ఇప్పుడు నా దగ్గర ఉన్న నా ఆండ్రాయిడ్ మొబైల్ అయితే పెడుతున్నా. మీరు అస్సలు భయపడాల్సిన అవసరం అయితే ఉండదు, ఎందుకంటే మొబైల్ కింద పడే ఛాన్స్ అయితే ఉండదు అస్సలు, అంత స్ట్రాంగ్ ఉంటుంది. సో మీరు ఇలా పెట్టేసిన తర్వాత మీరు జస్ట్ ఇక్కడ లాంగ్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఈ బ్లాక్ బటన్ ఉంటుంది ఇక్కడ, దీన్ని లాంగ్ ప్రెస్ చేశారంటే అది ఆన్ అవుతుంది. సో సౌండ్ కూడా వస్తుంది అనమాట. వెయిట్. సో ఇప్పుడు ఆన్ అయిపోయింది. అండ్ ఆన్ చేసిన తర్వాత మనం ఈ గింబల్కి బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ గాయ్స్ ఇంకో విషయం ఏంటంటే మనం దీని ద్వారా ఆటో ట్రాకింగ్ కూడా చేసుకోవచ్చు. బట్ ఆటో ట్రాకింగ్ చేసుకోవాలంటే మనకి DJI వాళ్ళ మీమో యాప్ అని వస్తుంది. సో యాప్ని మనం డౌన్లోడ్ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా మనం ఎటువైపు వెళ్తే అటువైపు కెమెరా అనేది టర్న్ అవుతుంది. బట్ ఇది నార్మల్ కెమెరాలో అయితే వర్క్ అవ్వదు. బట్ అది కావాలంటే మనం ఖచ్చితంగా మీమో యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలంటే సో ఇక్కడ గ్లింబల్ ఆన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇంకో బటన్ ఉంటుంది. సో ఈ గ్లింబల్ని ఇలా డబుల్ టైం క్లిక్ చేసామంటే ఇది మొబైల్ అనేది హారిజాంటల్గా వస్తుంది. సో ఇలా మనం షూట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి మళ్ళీ స్ట్రైట్ కావాలంటే మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేసామంటే స్ట్రైట్గా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మనం ఇక్కడ ఒక చిన్న
బటన్ లాగా ఉంటుంది. సో మనం ఫింగర్తో మనం మొబైల్ని ఎలా కావాలో అలా టర్న్ చేసుకోవచ్చు. 1 మినిట్, నేనైతే కెమెరా అయితే ఆన్ చేసా, వీడియో కూడా ఆన్ చేసా. అండ్ ఇప్పుడు మీరు రైట్ సైడ్ కావాలంటే రైట్ సైడ్ ఇలా టర్న్ చేయాలి, అండ్ లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడ్ ఇలా టర్న్ చేయాలి, అండ్ కిందకి కావాలంటే కిందకి ఇలా టర్న్ చేయాలి, అండ్ పైకి టర్న్ చేయాలంటే ఇలా పైకి స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. సో అంతే, చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు 360 డిగ్రీస్ రొటేట్ చేయాలంటే ఇక్కడ మీకు సపరేట్ మోడ్ ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి 3 టైప్స్ ఆఫ్ మోడ్స్ ఉంటాయన్నమాట. అండ్ లాస్ట్ మోడ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది దాన్ని. మీరు లాస్ట్ మోడ్లో పెట్టుకొని మీరు పెట్టారంటే చూడండి, ఇక్కడ 360 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. ఇలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ మనం రికార్డ్ చేసామంటే మన రీల్కి అనేవి మంచి వ్యూస్ అయితే వస్తాయి. అండ్ అంతే గైస్, ఈ గింబల్ అండ్ ఇది మన యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ వీడియో అనమాట. సో మీరు అడిగారనే నేను ఫస్ట్ వీడియో చేశా. అండ్ యాక్చువల్గా నేను మంచి బ్లాగ్ చేసి మన ఫస్ట్ వీడియో చేద్దాం అనుకున్నా, బట్ మీరు అడిగారని ఖచ్చితంగా ఇప్పుడే చేయాల్సి వచ్చింది. అండ్ మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి అన్బాక్సింగ్ వీడియోస్ మరెన్నో చేస్తాను. అలాగే మన వ్లాగ్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ మీకు మంచి ఎంటర్టైన్మెంట్ అండ్ అలాగే ఎడ్యుకేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాను. డిజిటల్ మార్కెటింగ్ ఎలా యూస్ చేయాలి, దాంట్లో టిప్స్ అండ్ ట్రిక్స్ ఏముంటాయని చెప్పి మీకు మంచి నాలెడ్జ్ని అయితే షేర్ చేస్తాను. సో మన వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే ఇప్పుడే మన వీడియో లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.